ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు అన్ని పార్టీలు కూడా సిద్ధమవుతున్నట్లే తెలుస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు ఇప్పుడు బీజేపీ కూడా సిద్ధమైనట్లు అర్థమవుతోంది. అభ్యర్థి ఖరారు కోసం రంగంలోకి కిషన్ రెడ్డి దిగారు. రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో సమాలోచనలు చేస్తున్నారు. ఇక ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి టికెట్ రేసులు జయసుధ, లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి పేర్లు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో పోటీ చేసి ఓడిన లంకల దీపక్ రెడ్డి తన పేరు కూడా ఇప్పుడు దీంట్లో ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. 25,866 ఓట్లకే అప్పుడు పరిమితమయ్యారు దీపక్ రెడ్డి. అయితే ముఖ్యంగా కూడా దీపక్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక జయసుధ పేరు వినిపిస్తుంది, కీర్తిరెడ్డి పేరు వినిపిస్తుంది. ఈ మేరకు కూడా ఇక ముగ్గురు కమిటీలతో కూడా ఇప్పుడు సభ్యుల గురించి సమాలోచనలు చేస్తున్నారు బీజేపీ రాష్ట్ర చీఫ్ రామచంద్రరావు నేతృత్వంలో. ఇక కిషన్ రెడ్డి దీంట్లో రంగంలోకి దిగారు. కిషన్ రెడ్డి స్వయంగా కూడా. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సిద్ధమవడానికి బీజేపీ ముగ్గురు మెంబర్స్ కలిసి కూడా కమిటీ ఏర్పాటు చేసి కూడా అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకైతే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఎవరెవరు ఈ రేస్లో ఉన్నారు, ఎవరి పేరు ఖరారయ్యే దిశగా కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి? రేణు, హైదరాబాద్ లో కీలకంగా ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మూడు ప్రధాన పార్టీల మధ్య బలమైన పోటీ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు గెలుపోవడంలో ప్రభావితం చేయడంలో కీలకంగా ఉండేటువంటి అభ్యర్థుల ఎన్నిక అనేటువంటిది, చూసింగ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. ముఖ్యంగా బీజేపీ ఈ రోజు ఒక కీలక ముందడుగు వేసినట్టుగా సమాచారం అందుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు లంకల దీపక్ రెడ్డికి బీజేపీ అధిష్టానం టికెట్ ను జూబ్లీ హిల్స్ సీట్ ని కేటాయించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే బీజేపీలో మొదటి నుండి ఈ సీట్ కోసం నాటకీయ పరిణామాలు కనిపించాయి. ముఖ్యంగా ఫస్ట్ లంకల దీపక్ రెడ్డి 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోటీ చేసి 25,000 పైచిలకు ఓట్లు సాధించారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డితో పాటుగా మహిళా అభ్యర్థులుగా కీర్తిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. గత వారం వరకు కూడా వీరిద్దరి మధ్య బీజేపీ అధిష్టానం వీరిద్దరిలో ఒకరికి టికెట్ కేటాయిస్తుంది అనేటువంటి ఇండికేషన్స్ ను కూడా పార్టీ కార్యకర్తలకు క్లియర్ గా ఇచ్చింది. అయినప్పటికీ అనూహ్యంగా సినీ నటి జయసుధ, ఈమె గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున 2009లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా నిలబడి విజయం సాధించారు. ఆమె కొద్ది రోజుల క్రితమే బీజేపీలో చేరడం జరిగింది. ఆమెకు టికెట్ కేటాయిస్తున్నారట్టుగా కూడా ఒక్కసారిగా వార్తలు గత 24 గంటల్లో చక్కర్లు కొట్టాయి. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉన్నటువంటి రామచంద్రరావు ఈ నెల 2వ తారీఖున జయసుధతో ప్రత్యేకంగా ఆమె ఇంటికి వెళ్లి మరి చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే జయసుధను ఒప్పించి జూబ్లీ హిల్స్ లో పోటీకి నిలబెడతారు అనేటువంటి ప్రచారం జరిగింది. అయితే ఇందుకు జయసుధ పేరు ప్రధానంగా ఇక్కడికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ అనేటువంటిది మొదటి నుండి కూడా హైదరాబాద్ లో ఇటు సినీ రంగంతో పాటు రాజకీయ రంగంలో అత్యంత కీలకమైన నాయకులు, ముఖ్యులు ఉండేటువంటి ఆ ఏరియా మొత్తం కూడా ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. దాంతో పాటుగా జయసుధ ఇటు సినీ రాజకీయ వర్గాల్లో 2 వర్గాల్లో కూడా ఆమె ప్రముఖంగా ఉండడం నేపథ్యంలోనే ఆమె పేరు చర్చనీయాంశమైంది. కానీ చివరి నిమిషంలో లంకల దీపక్ రెడ్డి పేరు ప్రస్తావనకు రావడం, ఆయనే అభ్యర్థిత్వం వైపే పార్టీ అధిష్టానం, రాష్ట్ర అధిష్టానం మొగ్గు చూపడం అనేటువంటిది ప్రస్తుతం సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు లంకల దీపక్ రెడ్డి పేరే ఖరారు అవనుందా? తప్పకుండా. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి అత్యంత విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో, ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డి కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎందుకంటే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన లోక్సభ పరిధిలోనే జూబ్లీ హిల్స్ అనేటువంటి కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ జూబ్లీ హిల్స్ లో విజయం సాధించడం ద్వారా తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడంతో పాటుగా వచ్చే సంవత్సరంలోనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి హైదరాబాద్ కి. గత ఎన్నికల్లో దాదాపు 38 మంది కార్పొరేటర్లను గెలిపించుకొని బీజేపీ చాలా పోటీ ఇచ్చింది. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టి చివరి నిమిషంలో విజయం సాధించి ఒక రకమైన బీజేపీ తెలంగాణలో బాగా విస్తరించింది అనేటువంటి ఒక సినారియోని అయితే అప్పట్లో క్రియేట్ చేయడంలో బీజేపీ నాయకులు సక్సెస్ అయ్యారు. ఇదే క్రమంలో ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీని ఇప్పుడు చేజెక్కించుకోవడం ద్వారా భవిష్యత్తులో రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయాలనేటువంటి ప్లాన్ తో బీజేపీ నాయకత్వం ముందుకు సాగుతుంది. ఈ నేపథ్యంలోనే
బీజేపీలో జూబ్లీహిల్స్ టికెట్ కోసం చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ వాటినన్నింటినీ కూడా స్క్రూటినీ చేయడం కోసం ప్రత్యేకంగా 3 సభ్యులు సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒకరు హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి, నాగర్ కర్నూలు మాజీ ఎంపీ రాములు, బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత ఆంజనేయులు, వీరు 3 కూడా ఉండేటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటువంటి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఒక గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలతో కూడా వీళ్ళు సమాలోచన జరిపారు. వీళ్ళ అందరి అభిప్రాయం మేరకే దీపక్ రెడ్డికి టికెట్ కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఆయన 25,000 పైచల కోట్లు సాధించారు. ఇది గెలుపోవటంలను ప్రభావితం చేసేటువంటి స్థాయిలో వచ్చిన ఓట్ కాదు. అయినప్పటికీ కూడా ఈసారి ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం ద్వారా తనకు ఒక సింపతి వర్కౌట్ అవుతుంది. ఆ సింపతి ద్వారా కూడా మనం గెలవచ్చు అనే ఆలోచన బీజేపీ నాయకులు చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ క్రాంతి. సో ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికకు ఇప్పటికే బీఆర్ఎస్ సిద్ధమైపోయింది. దాదాపుగా కూడా అభ్యర్థిని అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ మొత్తం కూడా ఖరారైపోయింది. మాగంటి గోపీనాథ్ భార్య దీంట్లో పోటీ చేయబోతుంది. ఇక ఇప్పుడు బీజేపీ కూడా కసరత్తు చేస్తుంది. ఆల్రెడీ కాంగ్రెస్ కూడా దీనికి సంబంధించి కూడా సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది. కాంగ్రెస్లో కూడా ఆశావాహులు పెరిగిపోయారు. వారు అభ్యర్థిని ఖరారు చేసే దిశగా వాళ్ళు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే బీజేపీ కూడా ఇప్పుడు 3 సభ్యులు కూడా స్వయంగా కిషన్ రెడ్డి రావటం, ఇక రామచంద్రరావు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో కూడా వీళ్ళు సమాలోచనలు చేయటము, ఇక లంకల దీపక్ రెడ్డి పేరును కూడా దాదాపుగా ఖరారు చేశారు. ఇక అఫీషియల్గా బీజేపీ నుంచి అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉంది అని చెప్పి కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.